వస్తుంది. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును ఏమంటారు? వినండి, క్వశ్చన్ జాగ్రత్తగానండి. ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును ఏమంటారు? ఏమంటారండి? విశ్వం అంటారు. పాలపుంత అనేది ఒక డాష్. పాలపుంత అనేది ఒక గెలాక్సీ అండి, నక్షత్ర వీధి. ఖగోళ శాస్త్రం అనగానేమి? ఖగోళ శాస్త్రం అంటే ఏంటండి? విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. కాస్మాలజీ అనే పదం ఏ భాషా పదం? కాస్మాలజీ అనే పదం ఏ భాషా పదం అండి? అది రష్యన్ భాషా పదం. ఆంగ్ల భాషలో ఖగోళ శాస్త్రమును ఏమని అంటారు? ఆంగ్ల భాషలో ఖగోళ శాస్త్రాన్ని ఏమంటామండి? ఆస్ట్రానమీ. ఆంగ్ల భాషలో ఖగోళ శాస్త్రమును ఆస్ట్రానమీ అని అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? శాస్త్రీయ పరిశోధన చేసిన వ్యక్తి అండి. అతను ఏ దేశస్థుడు? అతను కనుగొన్న పరికరం ఏమిటి? ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన చేసిన వ్యక్తి గెలీలియో అండి. అతను ఇటాలియన్ దేశస్థుడు. అతడు కనుగొన్న పరికరం టెలిస్కోప్. మహావిస్ఫోటన సిద్ధాంతం దేని గురించి తెలియజేస్తుంది? మహావిస్ఫోటన సిద్ధాంతం అండి, దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా అంటారు. ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం దేని గురించి తెలియజేస్తుందండి? విశ్వం ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది. విశ్వం ఎలా ఏర్పడింది అనే దాని గురించి తెలియజేసే సిద్ధాంతం మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని మొదట ఎవరు ప్రతిపాదించారు? ఆయన ఏ దేశస్థుడు? మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని మొదట జార్జిస్ లెమైటర్ అనే వ్యక్తి ప్రతిపాదించాడండి. జార్జిస్ లెమైటర్, అతను బెల్జియం దేశస్థుడు. ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుందని గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరు? విశ్వం అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? దాని అర్థము ఏమిటి? విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం నుండి ఉద్భవించింది. యూనివర్సము అంటే మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం అని అర్థం. విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుందండి. ఎన్ని కిలోమీటర్లు అండి? 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయండి? ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో 125 బిలియన్ల గెలాక్సీలు అనేవి ఉన్నాయండి. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం ఎన్ని కాంతి సంవత్సరాలు? గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలండి. 1,20,000 కాంతి సంవత్సరాలు గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం. మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరేమిటి? మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు ఏంటండి? పాలపుంత. కాంతి సంవత్సరం అనేది దేనిని కొలిచే ఒక ప్రమాణం? కాంతి సంవత్సరం అనేది దేనిని కొలిచే ఒక ప్రమాణం అండి. దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు ప్రమాణంగా? కాంతి సంవత్సరాన్ని దూరాన్ని కొలిచేయండి. దూరాన్ని కొలవడానికి కాంతి సంవత్సరం అనేది ఒక ప్రమాణంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందండి? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం అనేది ఆవిర్భవించిందండి? ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం. 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం అనేది ఆవిర్భవించిందండి. భూకేంద్రిక సిద్ధాంతాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? భూకేంద్రక సిద్ధాంతాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త అండి ఎవరండి? ఆయన ఏ దేశస్థుడు? టాలమీ అండి. భూకేంద్రక సిద్ధాంతాన్ని తెలియజేసిన వ్యక్తి టాలమీ. ఆయన
ఈజిప్టు దేశస్థుడు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరండి? ఆయన ఏ దేశస్థుడు? నికోలస్ కోపర్నికస్ అండి. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్. ఆయన పోలిష్ దేశస్థుడండి. పోలిష్ అంటే పోలాండ్ అండి. పోలాండ్ దేశస్థుడు. నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు? నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరండి? ఇమాన్యుయల్ కాంట్ అండి. ఇమాన్యుయల్ కాంట్ నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. నిహారిక పరికల్పన సిద్ధాంతం అంటే ఏంటి? నిహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారం గ్రహాలనేవి సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి అంటే గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి గ్రహాలు అనేవి ఏర్పడ్డాయి అని చెప్పే సిద్ధాంతమే నిహారిక పరికల్పన సిద్ధాంతం. భూమి యొక్క సహజ ఆవరణాలండి. భూమి యొక్క సహజ ఆవరణములు ఏవి? భూమి యొక్క సహజ ఆవరణములు ఏంటి అండి? శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అనేవి భూమి యొక్క సహజ ఆవరణములు. లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలగున్నవి ఏ ఆవరణం కిందకు వస్తాయండి? లోయలండి. లోయలు ఏ ఆవరణ కిందకు వస్తాయి? డెల్టాలు ఏ ఆవరణ కిందకు వస్తాయి? లోయలు, డెల్టాలు, ఎడారులండి. లోయలు, డెల్టాలు అనగానే ఏమనుకుంటాం అందరం మనం? జలావరణం అనుకుంటాం. కాదండి. లోయలు, డెల్టాలు అనేవి ఏ ఆవరణం? శిలావరణం. శిలావరణం కిందకు వస్తాయండి. లోయలు, డెల్టాలు అనేవి శిలావరణం కిందకు వస్తాయి. లిథోస్పియర్ ఏ భాషా పదం? లిథోస్పియర్ అండి. లిథోస్పియర్ అనే పదం ఏ భాషా పదం అండి? ఆంగ్ల భాషా పదం అండి. లిథోస్పియర్ అనేది ఆంగ్ల భాషా పదం. ఇది లిథో మరియు స్పైరా అనేవి ఏ భాషా పదాలండి? లిథో మరియు స్పైరా అనేవి ఏ భాషా పదాలు? గ్రీకు భాషా పదాలండి. లిథో మరియు స్పైరా అనేవి గ్రీకు భాషా పదాలు. లిథో మరియు స్పైరా అనగా అర్థం ఏమిటి? లిథో మరియు స్పైరా అనగా అర్థం ఏంటండి? గోళం లేదా బంతి అని అర్థం. గోళం లేదా బంతి అని అర్థం అండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ దరిద్రీ దినోత్సవం జరుపుకుంటామండి. ప్రపంచ దరిద్రీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామండి? ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ దరిద్రీ దినోత్సవం జరుపుకుంటాం. భూమి ఎన్ని పొరలను కలిగి ఉంది? భూమి అనేది ఎన్ని పొరలు కలిగి ఉందండి? ఎన్ని పొరలు? భూమి 3 పొరలు కలిగి ఉందండి. 3 పొరలు ఏంటవి? భూపటలము, భూప్రావారము, భూకేంద్రం. భూపటలము, భూప్రావారం, భూకేంద్రం అనే విధంగా భూమి 3 పొరలను కలిగి ఉందండి. హైడ్రోస్పియర్ అనే పదం ఏ భాషా పదాల నుంచి వచ్చిందండి? హైడ్రోస్పియర్ అనే పదం ఏ భాషా పదాల నుంచి వచ్చింది? హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చిందండి. హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చిందండి. ప్రపంచ జల దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటామండి? ప్రపంచ జల దినోత్సవంగా మార్చి 22న జరుపుకుంటామండి. మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటాం. హైడర్ అంటే అర్థం ఏంటండి? హైడర్ అంటే నీరు అని, స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం అండి. హైడర్ అంటే నీరు. అట్మాస్ఫియర్ అనే పదం ఏ భాషా పదం? అట్మాస్ఫియర్ అనే పదం ఏ భాషా పదం అండి? అట్మాస్ఫియర్ అనే పదం. అట్మాస్ఫియర్ అనే పదం ఏ భాషా పదం అండి? ఆంగ్ల భాషా పదం అండి. ఆంగ్ల భాషా పదం. ఈ అట్మాస్ఫియర్ అనే పదం అట్మోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చిందండి. అట్మోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించిందండి అట్మాస్ఫియర్ అనే పదం. అట్మోస్ అంటే ఏంటంటే అర్థం? అట్మోస్ అంటే ఆవిరి. అట్మోస్ అంటే ఆవిరి అని అర్థం. ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటాం? ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటామండి? ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా సెప్టెంబర్ ఎంతండి? సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 16ను ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం. సెప్టెంబర్ 16న. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి ఎన్ని పొరలుగా విభజించబడింది? అవి ఏవి? వాతావరణం అండి సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి ఎన్ని పొరలుగా విభజించబడిందండి? 5 పొరలు. ఏంటవి? ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం అండి. వాతావరణం యొక్క ఉపరితలం ఎన్ని పొరలుగా విభజించబడింది? 5 పొరలు. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం అండి మరియు ఎక్సో ఆవరణం. వాతావరణం. బయోస్ఫియర్ అనే పదం ఏ భాషా పదాల నుంచి ఉద్భవించింది? బయోస్ఫియర్ అనే పదం ఏ భాషా పదాల నుంచి ఉద్భవించింది? బయోస్ మరియు స్పైరా. బయోస్ మరియు స్పైరా అనే పదాల నుంచి బయోస్ఫియర్ అనే పదం ఉద్భవించిందండి. స్పైరా అంటే స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. బయోస్ అంటే జీవము అని అర్థం అండి. బయోస్ అంటే ఏమని అర్థం? జీవము అని అర్థం అండి. భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా
ఏ ఆవరణాన్ని పరిగణిస్తారు? భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా ఏ ఆవరణాన్ని పరిగణిస్తారండి? జీవావరణం. జీవావరణం అనేది భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణం అండి. మానవులతో ఏర్పడిన పరిసరాలను ఏమంటారు? మానవులతో ఏర్పడిన పరిసరాలను ఏమంటారు? మానవ పర్యావరణం అంటారండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుందండి, జాగ్రత్తగా వినాలి. మానవులతో ఏర్పడిన పరిసరాలను ఏమంటారు? మానవ పర్యావరణం అంటారు. మానవులు తయారు చేసిన పరిసరాలను ఏమంటారు? మానవులు తయారు చేసిన పరిసరాలను ఏమంటారండి? మానవ నిర్మిత పర్యావరణం అంటారు. మానవ నిర్మిత పర్యావరణం అంటారు. విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏ పర్యావరణం కిందకి వస్తాయి? విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఏ పర్యావరణం కిందకు వస్తాయండి? మానవ పర్యావరణం కిందకు వస్తాయి. రోడ్లు, వంతెనలు, ఉద్యానవనాలు, స్మారక చిహ్నాలు ఏ పర్యావరణం కలిగి ఉంటుంది? రోడ్లు, వంతెనలు, ఉద్యానవనాలు, స్మారక చిహ్నాలు ఏ పర్యావరణం కలిగి ఉంటుంది? మానవ నిర్మిత పర్యావరణం అనేది కలిగి ఉంటుందండి. ఉప్పు కణాలు, ఆమ్లవర్షం, ఫ్లోరో కార్బన్లు అనేవి ఏ కాలుష్యం యొక్క కారకాలు? ఉప్పు కణాలు, ఆమ్లవర్షం, ఫ్లోరో కార్బన్లు అనేవి ఏ కాలుష్యం యొక్క కారకాలు? ఏ కాలుష్యం ఉండయి? వాయు కాలుష్యం. వాయు కాలుష్యానికి కారకాలండి ఉప్పు కణాలు, ఆమ్లవర్షం, ఫ్లోరో కార్బన్. ఆమ్లవర్షాలు ఏ కాలుష్య ప్రభావం వల్ల కురుస్తాయి? ఆమ్లవర్షం ఏ కాలుష్య ప్రభావం వల్ల కురుస్తాయండి? ఆమ్ల వర్షాలు ఏ కాలుష్య ప్రభావం వల్ల కురుస్తాయి? వాయు కాలుష్యం వల్ల ఆమ్ల వర్షాలు అనేవి కురుస్తాయండి. విపత్తు అనగా, విపత్తు అంటే ఏంటి? విపత్తు అని దేన్ని అంటాం? ఒక సహజ ప్రక్రియ లేదా దిగ్విషయం అండి. విపత్తు అంటే దేన్ని అంటామంటే స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం. విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం, దాన్ని విపత్తు అని అంటాం. ప్రకృతి విపత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా దిగ్విషయం. ప్రకృతి విపత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా ఒక దిగ్విషయం. ఉపరితల నీరు, భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితిని ఏమంటారు? ఉపరితలంలో ఉన్న నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితిని ఏమంటాం? భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితిని ఏమంటాం? కరువు అంటాం. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? 10వ పంచవర్ష ప్రణాళిక. కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియను ఏమంటాం? కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి పోషకాలను సంశ్లేషణ చేయడానికి మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే ప్రక్రియను ఏమంటాం? కిరణజన్య సంయోగ క్రియ అంటాం. కిరణజన్య సంయోగ క్రియ. భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం ఏది? భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం ఏంటిదండి? అది ఇరుకైన ప్రాంతం జీవావరణం అండి. జీవావరణం. భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం జీవావరణం. 7th క్లాస్లో మొదటి పాఠం విశ్వం అనే పాఠంలో ఉన్న బిట్స్ అండి. మ్యాక్సిమం 90% బిట్స్ కవర్ అయినట్టే. మీరు ఇంకొకసారి చూసుకుంటే ఇంకేమన్నా చిన్న చిన్న బిట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు లెసన్ చదివితే మీకు కొన్ని బిట్లు వస్తాయి. ఇవి మెయిన్ గా ఉండే బిట్లు. ఓకే అండి, అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి. మీరు నాకు ఇలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా మిగతా పాఠాల్లో ఉన్న బిట్స్ కూడా మీకు వీడియో చేసి ఈ విధంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి.